రేపు మంత్రులు మేడిగడ్డకు వెళ్లనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగడాన్ని వారు పరిశీలించనున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు రేపు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలతో పాటు వాటి వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వంటి వివరాలను కూడా తెలియచేయనున్నారు. మంత్రులతో సహా ఇంజనీరింగ్ నిపుణులు కూడా మేడిగడ్డకు వెళ్లనున్నారు. రేపు మేడిగడ్డకు తెలంగాణ మంత్రులు వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి మేడిగడ్డ, తుంబిల్లా, అన్నారం బ్యారేజ్ లో జరిగేటువంటి అవకతవకలు, నిర్మాణ వ్యయము, దాంతో పాటుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాలు, పర్టికులర్ గా ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఈ 17లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. దానిలో భాగంగా ఇవాళ రాత్రే మీడియాను కూడా, స్టేట్ మీడియాను కూడా తుంబిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ తో పాటుగా కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అవసరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి నిర్ణయించింది. ఇవాళ రాత్రి 1 గంటకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి మరికొంతమంది మంత్రులు కాళేశ్వరం చేరుకున్నారు. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, వ్యయం, ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి డిపిఆర్ లో చేపట్టినటువంటి అంశాలు, అదేవిధంగా దానికోసం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి వ్యయం ఎంతైతే ఉందో దానికి అదనంగా దాదాపు 1,00,000 కోట్లకు పైగా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో నీటిని ఇవ్వకపోగా, ఆ ప్రాజెక్టులో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో జరిగినటువంటి ఇబ్బందులపైన నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన పైన, తీరుపైన వివరించాలని చెప్పేసి సమాజానికి, తెలంగాణ సమాజాన్ని దృష్టికి తీసుకురాలని చెప్పేసి నిర్ణయించారు. సో దానిలో భాగంగా రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు కూడా మంత్రులు బిజీగా గడపనున్నారు. ఎందుకనంటే కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలన్నీ కూడా అతి నీటి మూటలు అనేటువంటి అంశాన్ని రేపటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి ఇబ్బందులు, ఇష్యూస్ అన్నింటినీ కూడా ఒక సమగ్ర నివేదిక, ఒక రిపోర్ట్ ని తయారు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చేయబోతున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాల పట్ల కూడా తెలంగాణ సమాజం చాలా ఆసక్తిగా గమనిస్తుంది. ఎందుకనంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల పేరిట చేసినటువంటి దోపిడీ కావచ్చు, అవినీతి అక్రమాలు కావచ్చు, వాటన్నిటికీ నిలువెత్తు సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు అనే అంశాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అప్పట్లో ప్రత్యక్ష పాత్ర పోషించినటువంటి బీజేపీ, కాంగ్రెస్ లో చాలా బలంగా వాదన వినిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్ గా ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, నిర్మాణ లోపాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపి మరోసారి తెలంగాణ సమాజం ముందు బీఆర్ఎస్ పార్టీని దోషిగా నిలబెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దీనికంటే ముందు ఇప్పటికైనా మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోతున్నటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసినటువంటి అంశాలపైన క్లారిటీ అడగదలుచుకుంది శ్రీనివాస్.